అన్న మీ పేరు? నా పేరు శ్రీనివాస్. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు? మేము ఇక్కడ ఉండబట్టి 10 years అవుతుంది. ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వ పాలన ఎట్లున్నది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు కట్టించుడు, సంక్షేమ పథకాలు ఇచ్చుడు, పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునే ఒక సంక్షేమ పథకంతో ముందుకు పోతుండే. ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఏంటంటే కూల్చుడు. ఇంతకుముందు ఇందిరమ్మ రాజ్యం అంటే ఒక ఎమర్జెన్సీ పాలన ఎట్లుంటుండేనో సేమ్ అదే విధంగా అదే రేవంత్ రెడ్డి కూడా అదే అడుగుజాడల ఇందిరమ్మ రాజ్యం అనుకుంటే ఒక ఎమర్జెన్సీ పాలన క్రియేట్ చేసి ఇలా హైదరాబాద్ ఎంతో మంది పేద మధ్య కుటుంబాల యొక్క ఇళ్లను కూలుస్తూ ఇటు పొంగులేటి ఇల్లు అట్లనే ఉంటుంది, అక్బరుద్దీన్ వయసు ఇల్లు అట్లనే ఉంటుంది, తిరుపతి రెడ్డి ఇల్లు అట్లా అంటే మీ నాయకుల ఇల్లు కూల్చాడు, పేదోడిని కొట్టి పెద్దోడికి పెడుతుండు. ఇది హైదరాబాద్లో ఒకటి హైదరాబాద్లో బాగా ఎఫెక్ట్ అయ్యి చాలా పేద కుటుంబాల యొక్క ఇళ్ళను కూల్చడం జరిగింది. ఇంకోట ఇటేమో మా ముసలవ్వాళ్ళు ఎదురు చూస్తారు. అప్పుడేమని చెప్పిండు, 4,000 రూపాయలు ఆసరా పింఛన్లు ఇస్తాం, మీరు కాంగ్రెస్ కోటేరు అంటే కొంతమంది నమ్మి కాంగ్రెస్ కోటేసారు. పాపం ఇలా అదే కేసీఆర్ ఇచ్చిన 2,000 మాత్రమే ఇస్తున్నారు తప్ప 4,000 రూపాయలు పెంచలే. మా కేసీఆర్ ఇచ్చిన మా కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి ఇస్తుండు, మా కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఇస్తుండు, మా కేసీఆర్ ఇచ్చిన వికలాంగులకు గా డబ్బులు ఇస్తుండు తప్ప ఏ ఒక్క రూపాయి కూడా పెంచలే కాంగ్రెస్ వచ్చి నుంచి. ఇలా ఏంటంటే ఇటు సబ్బండ వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్, ఇటు వికలాంగులను మోసం చేసింది, ఇటు రైతులను మోసం చేసింది, ప్లస్ ఇటు ముసలవ్వలను మోసం చేసింది. మొన్నటి కొంతమంది పెళ్ళైన వాళ్ళకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నాడు. పాపం తులం బంగారం కోసం వీళ్ళంతా లెంగుతారు. ఏడిస్తారు మరి ఏదైనా ఇస్తారా, రేవంత్ రెడ్డి ఇంట్లో ఇస్తారా, లేకుంటే అలా ప్రజాపాలన అన్నారు కదా మరి ఎక్కడైనా సెక్రటరీ దగ్గర ఇస్తారా అని లెంగుతారు. అట్లా మోసం చేశారు తులం బంగారం అని. జనాలను ఒక అధికారం కోసము అనేక హామీలు ఇచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని మభ్యపెట్టి ఇలా అధికారంకి ఎక్కి ఇలా జనాల యొక్క కడుపు కొట్టడం జరుగుతుంది. సో అంటే ఇంతకు ముందు ఇక్కడ మన ఎమ్మెల్యే గోపీనాథ్ గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఏ విధంగా ఉండేనండి? ఇప్పుడు ఇక్కడ గోపాన్ ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ మాగండి గోపాన్ ఉన్నప్పుడు ఇక్కడ సీసీ రోడ్లు కావచ్చు, ఇటు సంక్షేమ పథకాలు కావచ్చు, బతుకమ్మ అప్పుడు ప్రజలకు ఇంటింటికి సపరేట్గా తనకు సొంతంగా బహుమతులు ప్లస్ సారీలు కావచ్చు. ఒక పేదోడికి పెళ్ళయిందంటే వాని ఇంటికి వచ్చి అండగా నిలబడి ఎంతో కొంత ఖర్చుకు ఏదైనా చేసేవాడు. అంటే ప్రతి వర్గానికి నిలబడ్డ వ్యక్తి మా గోపన్న. మా గోపన్నకు ఖచ్చితంగా మా సునీతమ్మని గెలిపించుకుంటాము. ఆమెకు సబ్బండ వర్గాలు ఆమె వెంబడి ఉన్నాయి. ప్రతి ప్రజలు కూడా తనని గెలిపించి ముందుకి అసెంబ్లీ తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు కదండి, ఆయనకు ఓటు వేయకపోవడానికి రీజన్స్ ఏంటి? నవీన్ యాదవ్ అనేది ఇప్పుడు మనకేందంటే జనాలు కూడా చూస్తారు. నవీన్ యాదవ్ అంటే పరపతి ఏంది, అంటే తన ఏంది, ఇటు సునీతమ్మ ఏంది, అంటే ఆయన మీద కొన్ని కేసులు ఉన్నాయి, కొన్ని పోలీస్ స్టేషన్ల వాళ్ళ డాడీ కావచ్చు, కొంతమంది తన వెంట తిరిగే వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ మీద కొన్ని కేసుల వల్ల ఇలా తనని తీసుకొస్తే మళ్ళీ భయాందోళనకు గురవుతుంది నియోజకవర్గం అని బ్రయల్ కూడా ఇక్కడ ఉన్న షేక్పేట నియోజకవర్గం కావచ్చు, ఇటు జూబ్లీహిల్స్ కావచ్చు, కొంతమంది గమనిస్తారు ప్రజలు. పేద మద్దతు కుటుంబాలు అరే రేపు పొద్దున మళ్ళీ అయితే నాకు అధికారం ఇస్తే మళ్ళీ మా మీద పడి ఏమన్నా చేస్తారన్న ఉద్దేశంతో జనాలు కూడా భయపడుతారు. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి? నేను పుట్టి పెరిగింది ఇక్కడనే అండి. ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లున్నది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లున్నది? ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం మనకి ఇంటింటికి నల్ల ఫ్రీ ఉండేదండి. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆ నల్ల ఫ్రీ అనేది కూడా తీసేస్తారు. అప్పుడు ఫ్రీ బిల్ ఉంటుండే, ఇప్పుడు అది కూడా ఇంకా తీసేస్తారు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా డెవలప్మెంట్ చాలా బాగా జరిగాయండి. ఇప్పుడు మీరు చూసుకుంటున్నారు షేక్పేట ఫ్లేవర్స్ కానీ, డైవర్సిటీ ఫ్లేవర్స్ కానీ, ప్రతి ఒక్క ప్లేస్ మన ఫ్లేవర్స్ తీసుకోవడం జరిగింది. ఢిల్లీ ఇంకా హైటెక్ సిటీ దగ్గర మీరు చూస్తున్నారు, అందరూ చూస్తూనే ఉన్నారు, చాలా మంచి డెవలప్మెంట్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రము మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం డెవలప్మెంట్ లేదండి. అంటే మేము వచ్చిన తర్వాత మేము ఇచ్చినటువంటి 6 హామీలు ఏవైతే గ్యారెంటీలు ఉన్నాయో అవన్నీ నెరవేరుస్తున్నామంటున్నాం లేదండి. మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు మన చదువుకున్న పిల్లలకు లేడీస్కి స్కూటీలు ఇస్తున్నారు, హామీలు నెరవేర్చారు. నియర్లీ 425 హామీస్ అంటే ఇప్పటివరకు ఎటువంటి నెరవేర్చలేదు. ఒకటి ఫ్రీ బస్సు ఇచ్చారు కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదండి. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, రోజు బస్సు వల్ల వాళ్ళు లేడీస్ కొట్టుకుంటున్నారండి. జెంట్స్ పోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది, కొట్టుకుంటున్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు. దానివల్ల ఏమి ఉపయోగం లేదండి. అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు చనిపోయారు కదండి గోపీనాథ్ గారు, సో ఆయన ప్లేస్ లో బై ఎలక్షన్ వస్తుంది. బీఆర్ఎస్ నుంచి వాళ్ళ భార్య సునీత గారు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. సో ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? అంటే మేము ఒకటే అండి, మాకు బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ నవీన్ యాదవ్కి ఎందుకు వద్దు అనుకుంటున్నారు? నవీన్ యాదవ్కి ఎందుకు వద్దంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల ఎటువంటి మాకు ఇక్కడ డెవలప్మెంట్ లేదు కాబట్టి మాకు బీఆర్ఎస్ కేసీఆర్ రావడం వల్ల మాకు ఇటువంటి డెవలప్మెంట్ జరుగుతాయని చెప్పేసి మేము బీఆర్ఎస్కే ఓటు చేస్తామండి.